అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఈరోజు చాలా సులభమైన సంక్రాంతి నోముల గురించి తెలుసుకుందాము. వీడియోలో చూపిన మాదిరిగా ఇలాంటివి ప్లాస్టిక్వి కానీ వివిధ రకాలైన బుట్టలను ఏవైనా తీసుకోవచ్చునండి. ఒక బుట్టను తీసుకొని దానిలో నిండుగా కాటన్ను నింపాలండి. ఇలాంటి సెట్లు 13 తయారు చేసుకొని మధ్యలో గౌరమ్మను పెట్టి నోముకోవాలి. ఇది పత్తి గుల్లల నోము. నోముకున్న తర్వాత ఒకటి ఉంచుకొని మిగతావి వేరే వారికి ఇవ్వవచ్చును. మరొక నోమండి కూరగాయల గంపలు. 13 రకాల కూరగాయలు 13 అయినా పర్వాలేదు, లేదా ఒకే రకమైన కూరగాయలు 13 అయినా పర్వాలేదు. ఇలాంటి గంపలలో కానీ ప్లాస్టిక్ బుట్టలలో కానీ 13 పెట్టుకొని మధ్యలో గౌరమ్మను చేసుకొని నోముకోవాలి. ఇది కూరగాయల గంపల నోము అని అంటారు. మనము ఒకటి ఉంచుకొని మిగతావి వేరే వారికి ఇవ్వవచ్చును. మూడవ నోమచ్చి పండ్ల గంపల నోము. మీకు ఇష్టమైనవి ప్లాస్టిక్వి కానీ మేదరు గుల్లలు కానీ తీసుకొని 13 పండ్ల చొప్పున 13 గంపలలో పెట్టి నోముకోవాలండి. ఏ రకం పండ్లైనా సరే 13 చొప్పున పెట్టి 13 సెట్లు తయారు చేసుకొని మధ్యలో ఒక గౌరమ్మను పెట్టి నోముకోవాలండి. ఇది పండ్ల గంపల నోము. నాలుగవ నోమచ్చేసి ఇలాంటి బుట్టలు కానీ గంపలు కానీ తీసుకొని అందులో 13 గాజుల చొప్పున ఒక్కొక్క ప్లాస్టిక్ బుట్టలో కానీ గంపలో కానీ పెట్టి 13 సెట్లు తయారు చేసుకొని మధ్యలో గౌరమ్మను పెట్టి నోముకోవచ్చునండి. ఇది గాజుల గంపల నోము. దీనిని నోముకున్న తర్వాత మనము ఒకటి ఉంచుకొని మిగతా వాటిని వేరే వారికి ఇవ్వవచ్చును. ఇది చాలా సులభమైన నోమండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఈరోజు వీడియోలో గంగా, యమున, సరస్వతి నోము గురించి తెలుసుకుందాము. వీడియోలో చూపిన మాదిరిగా మట్టి కడవలు ఇలా 3 తీసుకోవాలండి. వాటికి పసుపు రాయాలండి. మరియు పసుపు, కుంకుమ, గంధము, బొట్లు పెట్టాలి. 5 వరుసలు ఒక్కొక్క కడవకి పోగుదారం కట్టాలి. ఒక్కొక్క కుండలో నీళ్లను పోసుకోవాలండి. ఆ కడవ కింద కొంచెం బియ్యం పోసి బియ్యం పైన కడవను పెట్టాలి. కడవలో నీళ్లు పోసిన తర్వాత దానిలో పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు వేయాలి. ఇలా 3 కుండలలో వేయాలి. మరియు 3 ఒక్కొక్క పుష్పమును కూడా వేయాలి. ఇలా 3 కుండలను రెడీ చేసి పెట్టుకోవాలి. మొదటిది గంగాదేవి. మొదటి కుండ గంగాదేవి. ఒక ప్లేటు తీసుకొని అందులో పసుపు, కుంకుమ ప్యాకెటు, 2 పోకలు మరియు ఒక కైను, 13 కిష్మిషులు, ఒక అరడజను లేదా డజను గాజులను పెట్టుకోవాలి. ఇది గంగాదేవి.
తరువాత రెండవ కుండ దగ్గర అంటే యమునాదేవి దగ్గర ఒక ప్లేటులో 13 మిశ్రీలు, గాజులు, 2 పోకలు, ఒక కైను, పసుపు కుంకుమ ప్యాకెటు పెట్టి రెడీగా ఉంచుకోవాలి. మూడవ కుండ సరస్వతి. ఈ కుండకు ఎదురుగా ఒక ప్లేటులో గాజులు, పసుపు కుంకుమ ప్యాకెటు, ఒక కైను మరియు 2 పోకలు, ఒక ప్యాకెట్లో కొన్ని పుట్నాలు పోసి మూడింటి మధ్యలో ఒక గౌరమ్మను చేసి నోముకోవాలి. నోముకున్న తర్వాత ఈ మూడింటిని అమ్మకు, అక్కకు, కూతురికి ఎవరికైనాను ఇవ్వవచ్చును. వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు. మరొక నోమొచ్చేసి తల్లిగారికి ఇచ్చే 13 రకాల సంక్రాంతి నోము. తల్లి లేనివారు వదినకు కూడా ఈ నోమును ఇవ్వవచ్చును. ముఖ్యంగా ఈ నోములో ఇవ్వవలసినవి 13 పసుపు ప్యాకెట్లు లేదా పసుపు డబ్బాలు, 13 కుంకుమ ప్యాకెట్స్ లేదా 13 డబ్బాలు, 13 గాజులు, 13 పువ్వులు, 13 తమలపాకులు, 13 వక్కలు, 13 పండ్లు ఏవైనా సరేనండి, చిన్నవైనా సరే పెద్దవైనా సరే, 13 సోపు ప్యాకెట్లు, 13 పోకలు, 13 ఖర్జూర పండ్లు, 13 కిస్మిసులు, 13 చాక్లెట్స్, 13 కైన్స్. ఒక పెద్ద బౌల్ తీసుకొని లేదా జబ్బతట్టైనా సరేనండి, దానిలో ఇప్పుడు చెప్పిన వస్తువులన్నీ 13 రకాలు 13 వచ్చేటట్లు చూసుకోవాలండి. మళ్ళీ అమ్మకు చీర, బ్లౌజ్ పీసు, ఒక కర్చీపు ఇలా బట్టలు పెట్టాలండి. వీటన్నిటినీ ఒకే జబ్బతట్టలో వీడియోలో చూపిన మాదిరిగా తయారు చేసుకొని ఒక గౌరమ్మను చేసుకొని నోముకొని అమ్మకు ఇవ్వాలండి. అమ్మ లేనివారు వదినకు కూడా ఇవ్వవచ్చు. ఇందులో కాటుక డబ్బాలు కూడా 13 పెట్టుకోవచ్చునండి. అలా కాకుండా ఒక్క కాటుక డబ్బా తీసుకొని దానిలోని కాటుకను చిన్న చిన్న డబ్బాలలో వేసి 13 కూడా పెట్టవచ్చును. దీనిలో ముఖ్యంగా పసుపు, కుంకుమ, గాజులు, కైన్స్, పోకలు ఇవన్నీ కలిపి 13 ఉండేలాగా చూసుకోవాలండి. పండ్లు మరియు స్వీట్స్ ఏవైనా సరే 13 పెట్టవచ్చునండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.